ఆ రోజుల్లో అంటే 1930-40 ప్రాంతాల్లో 100 మంది విద్యార్థులుంటే అందులో ఒక్కరే ఉన్నత విద్యను అభ్యసించేవాళ్ళు. ముఖ్యంగా పల్లె నుంచి పట్టణానికి రావాలంటే ఏదో తెలియని భయం. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యకు ఎదగాలంటే ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో కూడా పోటీ పడాలంటే పల్లె నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఒక రకమైనటువంటి భయము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించడంలో పట్టువదలని విక్రమార్కుడు కూతాటి వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా తల్లిదండ్రుల సూచనలు కానీ పెద్దల యొక్క మార్గదర్శనం కానీ లేని ఆ రోజుల్లో, అంటే విద్యార్థులు పాఠశాలకు పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏ పాఠశాలలో చదువుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో స్వయం కృషితో కష్టపడి ఎదిగి రాత్రి పగులు క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నత విద్యను ఉన్నత పదవుల్లో అలంకరించినటువంటి కూతాటి వెంకటరెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా